హాయ్ అండి. దిస్ ఈజ్ వైష్ణవి. వెల్కమ్ టు అవర్ ఛానల్ వైషూస్ వరల్డ్. ఈరోజు మనమైతే నల్లేరు పచ్చడి చేసుకుందాము. ఫస్ట్ దాంట్లో ఉండే బెనిఫిట్స్ అయితే తెలుసుకుందాం. దేనికి వాడతారు, అసలు దాని వల్ల యూజ్ ఏంది అనేది తెలుసుకుందాము. ఈ నల్లేరు పచ్చడి అనేది బోన్స్‌కి చాలా బెనిఫిట్ అనమాట. బోన్స్‌తో పాటు కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాపులు, ఇన్‌ఫ్లమేషన్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బెనిఫిట్. అంటే చాలా మందికి యాక్సిడెంట్లయ్యి బోన్స్ మధ్యలలో బ్రేక్స్ వస్తుంటాయి గదా! అట్లాంటి వాళ్ళు ఈ నల్లేరు పచ్చడి గానీ, నల్లేరు పొడి గానీ తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. తొందరగా క్యూర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. అసలు చాలా మందికైతే ఈ నల్లేరు గురించి, ఈ నల్లేరు మొక్క గురించయితే అస్సలు తెలీదు. గురించి కొంతమందికి తెలిసుండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. నాకైతే చాలా లేట్‌గా తెలిసింది. తెలిసినప్పటి నుంచి దీన్ని చాలా బాగా వాడుతున్నాను. అంటే దాని యూజ్ ఏంటి అనేది తెలిసినప్పటి నుంచి బాగా వాడుతున్నాను. అసలు కొంతమందికైతే ఆ మొక్క ఎట్లుంటదో గూడా తెలీదు. నాకు గూడా ముందంతే. తర్వాత దాని గురించి తెలుసుకున్న తర్వాత అది ఎట్లుంటది, ఏంది అనేది నేను ఫోన్‌లో అయితే సెర్చ్ చేశాను. తర్వాత దాని గురించి తెలిసిన తర్వాత నేను మా ఇంటి దగ్గర బెట్టుకున్నాను. ఆ మొక్క మీరు గూడా చూసేయండి. ఇట్లయితే ఉంటది మనకి మొక్క. దానికి చిన్న చిన్న అక్కడక్కడ ఆకులు గూడా ఉంటాయి. కాకపోతే మన ఇక్కడున్న చెట్టుకైతే అవి కనిపించట్లేదు. ఇక్కడ ఈ కార్నర్స్‌లలో అయితే కనిపిస్తుంటాయి. అది అట్లే పొడుగెళ్తూనే ఉంటది. ఎంత పొడువంటే అంత పొడువు. చాలా వరకు ఈ మొక్కలు లేతగా ఉన్నప్పుడు చట్నీలకు బాగా యూజ్ అయితాయి. అవి కొంచెము ముదిరిన తర్వాత వాటిని చట్నీల కన్నా ఎండబెట్టి చూర్ణం చేసిలో ఏసుకొని తాగడం వల్ల గూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మార్నింగ్ ఆ చూర్ణాన్ని వాటర్‌లో ఏసుకొని తాగితే గూడా బోన్స్‌కి, పిల్లలకు గూడా తాగొచ్చు. చాలా హెల్త్‌కి మంచిది. హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి. దీంట్లో విటమిన్ సి ఉండడం వల్ల మన స్కిన్‌కి గూడా చాలా యూజ్ అయితదనమాట. అయితే ఇంతకు ముందయితే దాని గురించి అసలు మాకు తెలియనే తెలియదు. దాన్నెప్పుడు చూడలేదు గూడా. మా ఫ్యామిలీలో ఒక అతనికి యాక్సిడెంట్ అయ్యి బోన్ విరిగిందనమాట. అతను దీని గురించి తెలుసుకొని దాన్ని వాడడం వల్ల మంచిగా తొందరగా క్యూర్ అయిపోయింది. దాన్ని చూసి మేమైతే ఫుల్ షాక్ అయినాము. ఇంత తొందరగా ఎట్లా క్యూర్ అయింది, ఏంటి అనేది. తర్వాత అతన్నెళ్లి అడిగితే ఈ నల్లేరు గురించి అప్పుడు చెప్పాడు. అప్పటినుంచి మాకు దీని గురించయితే తెలుసు. దీన్ని ఎట్లా వాడాలి అనేది గూడా మనకు తెలుసుకోవాలి. దీన్ని ఎట్లంటే అట్లా వాడితే బాగా మంటలైతే వస్తాయి చేతులకు. వాడడానికైతే రాదండి. దీన్ని మనం కట్ చేసేటప్పుడు గానీ, ఏం చేసినా గూడా దానికి ఆయిల్ మన చేతులకు రాసుకొని దాన్ని చేయాలి. లేదంటే చేతులకు బాగా మంటలొస్తాయి. అసలు ఏడవడం ఒక్కటే తక్కువుంటది. అట్లుంటది దీంతోటి పచ్చడి ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను. పదండి. ఆయిల్ అంతా ఇలా చేతులకు ఫస్ట్ అయితే పూసేసుకోవాలి ఎక్కడ లేకుండా. తర్వాత వీటిని కట్ చేసుకోవాలి. ఇలా ఉంటాయి గదండీ! ఈ పీల్ అంతా తీసేయాలి. కానీ ఇది కొంచెం లేతగానే ఉంది గాబట్టి ఇలా పైన పైన అనేస్తే సరిపోతుంది. కానీ ఇంకా ముదిరిపోయిన వాటికైతే మొత్తం ఆ పీల్ అంతా తీసేయాల్సొస్తది. ఇట్లా కట్ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే ఆ పీల్ వల్ల మొత్తం నార అలా నారగా ఉండడం వల్ల తినేటప్పుడు మనకి గొంతులో మంటగా ఏదో కుచ్చుకున్నట్టు అనిపిస్తది. అందుకే ఆ పీల్ అయితే కంపల్సరీ మనం రిమూవ్ చేసుకోవాల్సొస్తది. అదంతా రిమూవ్ చేసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత చట్నీ చేసుకోవడానికి ఏమేమి కావాలో ఇక్కడ క్లియర్‌గా ఇచ్చాను చూడండి. ఫస్ట్ మనం ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూను, 1 ½ స్పూన్. దాంట్లో మనం ముందే కట్ చేసి పెట్టుకున్న నల్లేరు, అంటే దాంట్లో నేను పచ్చిమిర్చి కూడా ఆల్రెడీ కట్ చేసి పెట్టాను. 2 కలిపి అది మగ్గే వరకు కాసేపు మూసి పెట్టాలి అంతే. వెయిట్ చేస్తే మొత్తం మగ్గుతది మంచిగా. అది మగ్గుతున్నప్పుడు కొంచెం పసుపు, కొంచెం దానికి తగ్గట్టు ఉప్పు అయితే వేసుకోవాలి. ఆ నల్లేరు ముక్కలు బాగా ఉడికే వరకు మనం వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటోస్ కూడా మగ్గిన తర్వాత దించేసుకుంటే సరిపోతుంది. అవి వేడిగా ఉన్నాయి గదా! అవి కొంచెం చల్లారే వరకు పక్కన ఒక వేరే సెపరేట్ ప్లేట్‌లో తీసుకుంటే సరిపోతుంది. అదే ఆయిల్‌లో కొంచెం ఆవాలేసుకోవాలి. అవి కొంచెం చిటపటలాడుతుంటే దాంట్లో నేను మినపప్పు కూడా వేసుకోవాలి. మినపప్పు వల్ల కొంచెం మంచి టేస్ట్ వస్తుంది.
దాంట్లో కొన్ని పల్లీలు. ఈ 2 బాగా క్రిస్పీగా అయ్యే వరకు వాటిని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ధనియాలు కూడా వేసుకోవాలి. ఈ మూడింటిని కలిపి వేస్తుంటే స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. స్మెల్లే కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీలున్నప్పుడు మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. మన బోన్ హెల్త్కి చాలా మంచిది. ఈ మధ్యకాలంలో మన బోన్స్ చాలా వీక్గా ఉంటున్నాయి, మనమే కాదు పిల్లలవి కూడా. అలా ఆడుకుంటూ వెళ్ళి కింద పడితే కూడా బోన్స్ విరిగిపోయే పరిస్థితి వచ్చింది మనకి. సర్లే కానీ ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. అప్పట్లో మన పెద్దవాళ్ళందరూ ఇలాంటివన్నీ తిని చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ మనం ఏడ తింటున్నాం, అందుకే ఇంత వీక్ ఉంటున్నాం. అందుకే అప్పుడప్పుడైనా ఇలాంటివి ట్రై చేస్తే స్ట్రాంగ్గా ఉంటాం. మెంతులు వేస్తే బాగుంటుంది, కాకపోతే మన దగ్గర ఆల్రెడీ పొడి కొట్టిన మెంతుల పౌడరే ఉంది, అది వేస్తున్నాం. టేస్ట్ చాలా బాగుంటుంది. మెంతులు, జీలకర్ర పౌడర్. చాలా రోజులు అయిందండి ఇలాంటి రోటి పచ్చళ్ళు తిని. చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం కూడా ప్రిపేర్ చేస్తున్నాం రోటి పచ్చడి. ఎలా వస్తుందో చూడాలి. నేను చేస్తుంటే నాకు కూతురు కూడా వచ్చి సారీ వేయచ్చులే, నాకు దంచు దంచు దంచు. నార్మల్ పచ్చళ్ళకైతే కచ్చా పచ్చగా ఉన్నా ఏం కాదు, కానీ ఈ పచ్చడికైతే కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది. దానికోసం చాలా శ్రమ పడాల్సి ఉంటుంది మనము. ఎందుకంటే రోట్లో నూరుతున్నాం కదా, అంత ఈజీగా అవ్వదు, చాలా టైం పడుతుంది మనకి. ఫస్ట్ అయితే మనం ఆ పప్పుల్ని దంచుకోవాలి, అదే మినప్పప్పు, పల్లీలు అవి. ఎందుకంటే అవి బాగా మెత్తగా అవ్వడానికి టైం తీసుకుంటుంది. అవి బాగా మెత్తగా అయిన తర్వాత మనం ఆ నల్లేరు ముక్కలు అవి ఉన్నాయి కదా, అవి వేసుకొని దంచుకోవాలి దాంట్లో. వీటిని కూడా బాగా దంచుకోవాలి. నార్మల్గా మరీ లేదైతే అంత ఏం ఉండదు, కాకపోతే కొంచెం ముదిరినా కూడా అవి నార నారగా ఉంటుంది. అందుకే చాలా మెత్తగా దంచుకోవాల్సి వస్తుంది మనం. కావాలంటే అది కొంచెం మెత్తగా అయిన తర్వాత దాంట్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ వాటర్ యాడ్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఉండదన్నమాట. వాటర్ వేసుకోకుంటే దాదాపు ఒక 1 వీక్ అన్న వస్తుంది. వాటర్ వేసుకున్నందుకు ఇదైతే సేమ్ చూడడానికి చింతకాయ చట్నీ లాగానే అనిపిస్తుంది నాకు. నాకు ఇట్లే ఇష్టం కాబట్టి నేనైతే వాటర్ ఏమి యాడ్ చేసుకోలేదు, కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. టేస్ట్, హెల్త్కి చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, బోన్స్ అయితే చాలా హెల్తీగా ఉంటాయి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వడం వల్ల ఇలాంటి ఎన్నో యూస్ఫుల్ కంటెంట్లు చేసుకోగలుగుతాను. మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఎనర్జీ అనమాట, చాలా ఎనర్జీ బూస్టింగ్. ఇలాంటి ఎన్నో వీడియోస్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. అందుకే ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.